మాస్టారు. yes come in రారా. నమస్కారం మాస్టర్. ఏమిటిది? నేను తిరుపతికి వెళ్ళి వచ్చాను మాస్టారు. దాని ప్రసాదం. ఏమిటి విశేషం? నేను అమెరికన్ యూనివర్సిటీస్కి అప్లై చేశాను కదండి, కళ్యాణం చేయించుకుని వచ్చాను సార్. రారా కమిన్. నమస్తే సార్. రా కమిన్. ఇదిగోరా రసీదు. డిడి కట్టేశాను. పూజ అయిపోయాక ప్రసాదం నీకు పార్సల్ పంపిస్తారు. ఏమిటది? అదేనండి, అక్కడ వ్రతానికి డబ్బు పంపించాను. వ్రతం అయిపోయిన వెంటనే ప్రసాదం పోస్ట్ చేస్తానన్నారు. ఓ, ఇది కూడా ఆ సీట్ కోసమే. అంటే ఆ దేవుణ్ణి కూడా కంట్రోల్లో పెట్టుకున్నావు. గుడ్. బయలుదేరదామా ఇప్పుడు? 108 ప్రదక్షిణలు చేసేసరికి చీకటి అయిపోతుంది. ఇదేమిటి ఈ ప్రదక్షిణలు ఏమిట్రా? అదేనండి, అక్కడ ఆ దేవుడికి నేను 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను, మంచి స్కోర్ వస్తే. ఓహో. సో దానికి వెళ్ళాలి ఇప్పుడు. ఓహో, అంటే ఇప్పుడు మీరిచ్చిన డబ్బులు తీసుకొని మీ పనులు చేయడం తప్ప దేవుడికి ఇంకేం పని లేదన్నమాట. అదేంటి సార్, మా ఫ్రెండ్స్ అందరికీ నిదర్శనాలు కనిపించాయి. ఈ టెంపుల్స్ అని ఉన్నవి మన కోరికలు తీర్చడానికే కదా. ఈ దేవాలయాలన్నీ ఉన్నది మీలాంటి వాడు డబ్బు కడితే మీ పనులు చేసి పెట్టడానికి కాదు. మన భారతదేశం కర్మభూమి, తపోభూమి, ధర్మమే ప్రాతిపదికగా ఏర్పడిన ఒక విశిష్ట సమాజం ప్రపంచంలో మొట్టమొదట ఇక్కడే వెలిసింది. ఈ నాగరికతలో మౌలికమైనది గ్రామం. గ్రామంలో దేవాలయం కేంద్ర బిందువు. అందరి జీవితాలు ఈ దేవాలయంతో ముడిపడి ఉంటాయి. గుడిలో ఉన్న విగ్రహంలోనే దేవుడు ఉన్నాడని కాదు, అందరి గుండెల్లోనూ కొలువై ఉన్న దేవుణ్ణి చూసుకోవడానికి ఇది మార్గం. నిత్య పూజలు జరపడానికి, అర్చకుల కుటుంబాలు బ్రతకడానికి ఆలయానికి కొంత మాన్యం ఉంటుంది. ఇక్కడ పూజలే కాదు, పండుగల్లో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతాయి. పెద్దలు పిన్నలు అందరూ పాల్గొంటారు. ప్రవచనాలు, హరికథలు జరుగుతాయి. వేద విద్య, సంస్కృతం బోధించబడతాయి. పిల్లలకి చిన్న వయసు నుండి క్రమశిక్షణ, పెద్దల యందు గౌరవం అలవడతాయి. ధర్మం ఏమిటో తెలుస్తుంది. ఇక్కడ ఎన్నో వివాహాలు జరుగుతాయి, వివాదాలు పరిష్కారం అవుతాయి దేవుడు సాక్షిగా. దేవాలయం ప్రార్థనా కేంద్రం మాత్రమే కాదు, ఊళ్ళో ప్రతివారి గురించి ప్రతివారికి తెలియడానికి ఉపయోగపడే సమాచార కేంద్రం, సంక్షేమ కేంద్రం కూడా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకాకుళం పొలిమేరల్లో ఉన్న అరసవిల్లిలో సూర్యనారాయణమూర్తి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుండి కూడా యాత్రికులు వచ్చేవారు. శ్రీకాకుళం ఊళ్ళో ఉన్నవాళ్లు ముఖ్యంగా ఆదివారం నాడు ప్రతి కుటుంబంలోని వారు ఏదో ఒక సమయంలో భాస్కర స్వామి దర్శనం చేసుకునేవారు. 50 సంవత్సరాల క్రితం 1965లో ఒక ఆదివారం జరిగిన విషయం చెప్తాను వినండి. ఆ ఆలయ ట్రస్టీ ప్రధానార్చకుల ఇంట్లో ఒక మహామంత్రవేత్త ఒక యజ్ఞ నిమిత్తం బస చేసి ఉన్నారు. ఆ రోజు గుడికి వచ్చిన ప్రతి వ్యక్తి ట్రస్టీ గారింటికి వచ్చి మాట్లాడుతూ ఎవరో ఒక వ్యక్తి దయనీయ పరిస్థితి గురించి చెప్పుకొని వాపోతూ ఉండడం ఆ మంత్రవేత్త గారు విన్నారు.
ఆ వ్యక్తి ఎవరో అని ప్రశ్నించారు. ఆయన మా ఊరికే గర్వకారణమైన మా మిత్రుడు, ఈ జిల్లాకే పేరు తెచ్చారు. ఇప్పుడు ఆయనకి ఎవరో చేతబడి చేశారో ఏమో, జబ్బున పడి మృత్యుముఖంలో ఉన్నారు. ఆయన పిలిపించి చూసి ఆ మంత్రవేత్త ఒక్క మంత్రంతో నయం చేశారు. మరి ఆయనెవరో ఈయనెవరో, ఊళ్ళో అందరి మాటల వల్లనే కదా ఈ ఉపకారం జరిగింది. ఇలాంటి కథలు ప్రచారం చేస్తే మంచి పబ్లిసిటీ జరిగి జనం బాగా వస్తారని ఆ కోయిల వాళ్ళే ప్రచారం చేసి ఉంటారు. ఇది కల్పన కాదు, వాస్తవం. ఎవరితోనూ చెప్పలేదు. ఈ 50 ఏళ్లలోని ప్రచారం జరగలేదు. ప్రచారం జరగకపోతే మీకెలా తెలిసింది మాస్టరు? ఎలా తెలిసిందంటే ఆ వ్యక్తిని నేనే కనుక. మీరా? నేనే. నేను పుట్టింది శ్రీకాకుళం పక్కనే లుకులామగ్రహారంలో. విజయనగరంలో చదువుకున్నాను. చదువైన తర్వాత మళ్ళీ శ్రీకాకుళం వచ్చి అక్కడ నటరాజ కళా సమితి తరఫున ఎన్నో నాటకాలు ప్రదర్శించాను. ఆ నాటకాల్ని ఊళ్ళో అందరూ ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళాం. 19వ ఆంధ్ర నాటక కళా పరిషత్తులో కాళరాత్రి ప్రదర్శించాం. ఉత్తమ నటుడిగా నేను, ఉత్తమ నాటకంగా కాళరాత్రి నిలిచాం. ఊరందరూ సంబరం చేసుకున్నారు. అప్పుడే నాకు మద్రాస్ సినీ ఫీల్డ్ నుంచి ఆహ్వానం వచ్చింది. తిలక్ గారి ఎమ్మెల్యే పిక్చర్లో నేను జగ్గయ్య గారితో సెకండ్ హీరోగా చేశాను. ఒక కొత్త నటుడు వచ్చాడు, సంచలనం రేగింది. ఆ తర్వాత పిక్చర్ మీద పిక్చర్, పిక్చర్ మీద పిక్చర్, ప్రతి పిక్చరు 100వ దినోత్సవం జరుపుకుంది. ఒక నూతన తార ఉదయించిందని పత్రికలు ఘోషించాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. 1964లో ఉన్నట్టుండి ఏదో ఒక మాయ రోగం నన్ను పట్టుకొని పీడించింది. డాక్టర్లకు అంతు చిక్కలేదు. నాకు నిద్ర లేదు, తిండి లేదు. రోజు రోజుకి శరీరం క్షీణించి 40 కిలోల బరువు తగ్గి అస్థిపంజరం అయిపోయాను. నాకు మరణం దగ్గర పడిందని అనిపించి ఎవరితోనూ చెప్పకుండా శ్రీకాకుళం వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ ఒకనాడు జ్వరం వచ్చి స్పృహ తప్పి పడిపోవడం, శ్రీకాకుళం ఆసుపత్రిలో నన్ను జాయిన్ చేయడం, డాక్టర్లు అందరూ అటెండ్ అయ్యి ఉళ్ళంతా జల్లెడైపోయేలాగా రోజుకి 10 ఇంజెక్షన్ ఇచ్చారు. ఒకనాడు అరసవిల్లి ట్రస్టీ ప్రధాన అర్చకులు ఇప్పిలి జోగారావు గారు వచ్చారు. మీరు నాతో ఒక్కసారి రావాలి, ఒక పెద్ద ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని తీసుకెళ్లారు. ఆ పెద్ద ఆయన కాకినాడ వాస్తవ్యులు, జగత్ప్రసిద్ధులు సూర్యనారాయణ శాస్త్రి గారు, మహామంత్రవేత్త. ఆయన భారతదేశ కళ్యాణం కోసం ఒక యజ్ఞం తలపెట్టి అక్కడికి వచ్చి అరసవిల్లులో ఈ ట్రస్టీ ఇంట్లో బస చేసి ఉన్నారు. ఆదివారం గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒకే మనిషి గురించి మాట్లాడుతున్నారే, దుఃఖపడుతున్నారే. అతనెవరో చూడాలి అనిపించి నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. ఆయన ఒక తమలపాకు మీద ఒక మంత్రం రాసి నన్ను నవలమన్నారు. ఆ తర్వాత పాలు మంత్రించి ఇచ్చారు. మీరు వెళ్ళి రేపు పొద్దున వచ్చి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి అన్నారు. 93 ఏళ్ల మనిషి, మహర్షి లాంటివాడు. చిత్తం అని వచ్చాను. ఇంటికి వస్తూనే ఇంట్లో వాళ్ళు భోజనం వడ్డించక ముందే నాకు నిద్ర పట్టిపోయింది. అలాగే 42 గంటల సేపు పడుకున్నాను. సోమవారం ఉదయం పడుకున్నవాడిని బుధవారం ఉదయం లేచాను. నేను నిద్ర లేచేసరికి ట్రస్టీ గారు పరిగెత్తుకొచ్చారు. తొందరగా మొహం కడుక్కొని స్నానం చేసి ఆయనతో మళ్ళీ ఆ పెద్ద ఆయన కలవడానికి వెళ్ళాను. నిన్న రాలేదే అని అడిగారు. ఏం జరగలేదు, నేను వెళ్ళాను, పడుకున్నాను, ఇప్పుడే లేచానన్నాను. మరి జరగలేదంటారే? మీరు నిద్రపోయి ఎన్నాళ్ళయిందన్నారు. 1 సంవత్సరం 7 మాసాలు అయిందన్నాను. మరి ఇంకేం అద్భుతం జరిగింది కదా. మీకున్న దోషం పోయింది. మీకు ఇక మీదట మళ్ళీ జబ్బు రాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. 6 నెలల్లో మళ్ళీ నువ్వు మామూలు మనిషి అవుతావు. శుభం భూయాత్. అరసవిల్లి సూర్యనారాయణమూర్తి కృప వల్ల మృత్యువు కౌగిట్లోకి పోతున్నవాణ్ణి నన్ను బలవంతంగా బయటికి లాగి పునర్జన్మ ప్రసాదించారు గురువుగారు. ఆ తర్వాత ఆరోగ్యం బాగుపడింది. 150 చిత్రాలకి పైగా నటించాను. చెప్పొచ్చేది ఏమిటంటే, మన కృషి మనం చేస్తూ ఉంటే దైవం చెయ్యి అందిస్తాడు తప్ప 5 స్టార్ దేవాలయాల చుట్టూ తిరిగి ఆ తొక్కెసలాట్లో దెబ్బలు తిని
వేల కొద్దీ లక్షల కొద్దీ ధనం గుమ్మరించి స్వామివారి కటాక్షం పొందుదామంటే నీ డబ్బు తీసుకొని నీకు పనిచేయడానికి ఆయన నీ ఏజెంటు కాదు, సర్వెంటు కాదు. ఆ డబ్బులో 1% ఖర్చు పెట్టి నీ ఊళ్ళో జీర్ణమైపోతున్న దేవాలయాన్ని ఉద్ధరించడానికి సాయపడ్డావంటే హిందూ ధర్మం నిలబెట్టడానికి దోహదం చేసిన వాడు అవుతావు. ఇంటికొక పుష్పం అయితే ఈశ్వరుడికి ఒక మాల అన్నట్టు మీ అందరి తోడ్పాటుతో ఆ జీర్ణమైన దేవాలయం ఉద్ధరించబడుతుంది. మన ఇల్లు చెడిపోతే ఇంకో ఇంట్లో ఉండొచ్చు. గుడి మన ఆర్ష సంస్కృతికి గుండెకాయ లాంటిది. మన ఇల్లు చక్కదిద్దుకునే కన్నా మన ఊర్లో ఉన్న గుడిని చక్కదిద్దడం మన బాధ్యత. అందుకే ఇంటికన్నా గుడి 10లో అన్నారు.